హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై క్యాబినెట్‌లో ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండవ వేతన సవరణ కమిషన్ సెకండ్ పీఆర్సీ ప్రకటన విషయంలో జూన్ 2వ తేదీన ఒక తీపి కబురు వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ రూపంలో ఒక గొప్ప కానుక ప్రకటిస్తుందని, దీనివల్ల తమ ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలగనున్నాయని చెప్పేసి లక్షలాది మంది భావించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో కొంత నిరాశ వ్యక్తమైంది. అయినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి మే నెల 18వ తేదీన జరగనున్నటువంటి క్యాబినెట్ భేటీపైనే నెలకొంది. ఈ సమావేశంలోనైనా పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే ఉత్కంఠత ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, అతి త్వరలోనే కొత్త పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేదా అప్డేటు రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను మరింత ఉధృతం చేస్తూ ఉన్నాయి. మరి జూన్ 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయాన 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క మంత్రివర్గ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ఈ భేటీ కేవలం పీఆర్సీకి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని అనేక కీలక అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. మరి ముఖ్యంగా హైదరాబాద్‌లోని మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేటటువంటి ప్రక్రియ ఇప్పటికే ప్రాథమిక ఒక అవగాహన అయితే ఏర్పడింది. దీనివల్ల రాష్ట్రంలో ఖజానాపై పడే భారము భవిష్యత్తులో మెట్రో విస్తరణ పనులు ఎలా ఉండాలనే అంశాలపై కూడా మంత్రులు లోతైనటువంటి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా, విత్తనాలు మరియు ఎరువుల సరఫరాపై కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది. సాగునీటి ప్రాజెక్టు నిర్వహణ మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం వంటి పొలిటికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. మరి ఉద్యోగుల విషయానికి వస్తే కేవలం పీఆర్సీ మాత్రమే కాకుండా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డుల అంశంలో కూడా చాలా కాలంగా పెండింగ్‌లో ఉందన్నమాట ఇది. మరి నగదు రహిత వైద్యం అందించే కార్డులు సక్రమంగా పనిచేయటం లేదని, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వీటిని అంగీకరించడం లేదని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈహెచ్ఎస్ కార్డులపై ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగించి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులలో ఈ పథకం పట్ల ఉన్నటువంటి అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పీఆర్టీయూ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైనటువంటి ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. మరి దీంతో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏల వాయిదాలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ధరల పెరుగుదల దృష్ట్యా ఈ డీఏలు తమ జీవన వ్యయానికి ఎంతో అవసరమని చెప్పేసి వారు వాదిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో త్వరలోనే జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా ప్రభుత్వం ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించనుంది. ఈ ఎన్నికల కంటే ముందే ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడం ప్రభుత్వానికి రాజకీయంగా కూడా అవసరం కాబట్టి పీఆర్సీపై ఏదో ఒక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారి కేబినెట్ సమావేశాన్ని పేపర్‌లెస్ ఈ కేబినెట్ విధానంలోకి అయితే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల సమయం ఆదా అవ్వటమే కాకుండా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం నమ్ముతుంది. ఇక ఉపాధ్యాయులు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వారికి రావాల్సినటువంటి బకాయి పారితోషికాలను కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు గట్టిగా అయితే కోరుతున్నాయి. అన్ని అంశాల నేపథ్యంలో ఈ జూన్ 18వ తేదీన కేబినెట్ భేటీ అనేది అటు ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు అత్యంత కీలక మలుపు అయితే కానుంది అని చెప్పవచ్చు.